దీత్వా తుఫాన్ కారణంగా ఆదివారం అర్ధరాత్రి దాటిన అనంతరం జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తారు వర్షం కురుస్తోంది. దీంతో తమ ధాన్య రాసులు తడిశాయని, తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని నందిగాం మండలం పెద్ద తామరపల్లి గ్రామానికి చెందిన రైతులు వాపోయారు. వందలాది ధాన్యం బస్తాలు జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న సర్వీస్ రోడ్లో నిల్వ ఉంచామని అధికారులు తక్షణమే స్పందించి రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పలువురు రైతులు కోరారు. నా పేరు బూరి గిరిధర్రావు, శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం పెద్దారపల్లి గ్రామం. సుమారుగా 20 రోజుల నుండి 25 రోజుల వరకు కోతలు స్టార్ట్ అయ్యాయి. ఈ 25 రోజుల పరిధిలో ధాన్యం తెచ్చి ఈ రోడ్ల మీద ఎండేసి బాగా డ్రై చేసి ఎండేసాం. కానీ రాత్రి 2 గంటల నుండి వాన పడడం వల్ల మాకు పరదాలు అవి తెచ్చి వేసుకోలేని పరిస్థితుల్లో వాన పడి అప్పటికప్పుడు రైతులు ఒకరికొకరు చెప్పి తార్పాలు తెచ్చి ఏం దానికి సపోర్ట్ చేసి దాసాం. కానీ ప్రభుత్వం వారు తక్షణమే ఈ ధాన్యాన్ని కొనేసి మిల్లర్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తే మాకు చాలా సహాయపడిన వారు అవుతారు. కాబట్టి ప్రభుత్వం వారు తక్షణమే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ వ్యవసాయ శాఖ డిపార్ట్మెంట్ కానీ తక్షణమే ఇక్కడికి వచ్చి మా ధాన్యాన్ని కొనేసి మిల్లర్స్కి హ్యాండ్ ఓవర్ చేయవలసిందిగా కోరుచున్నాం. నా పేరు తమిర మన్మధరావు, మాది శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం పెద్ద తామరపల్లి గ్రామం. మాకు వర్షం లేదు అని సూచనలు ఇచ్చారు. మధ్యాహ్నం రాత్రి 2 గంటల నుండి వర్షం స్టార్ట్ అయింది. దానివల్ల చాలా ధాన్యం తడిసాయి అంటే దానికి తగ్గ మేము ఎక్విప్మెంట్ పెట్టుకొని టార్పాలు పెట్టుకొని దాచాం. కానీ అంత తడిసిన వల్ల ఇప్పుడు మిల్లర్లకి లాభం అవుతుంది, కానీ రైతుకైతే నష్టం జరిగిపోయింది. అది విషయం. మేము తెల్లవారి మధ్యాహ్నం 2 గంటల నుండి ఇక్కడే ఉన్నాము. ఈ రోడ్ల మీదే ధాన్యాలు ఎండేసుకొని సుమారుగా ఇంచుమించు ఒక 100 ఎకరాల ధాన్యం మొత్తము తడిచిపోవడం అయిపోయింది మొత్తం గ్రామం మొత్తం మీద. సార్ మా తామరపల్లి నందిగాం మండలం. నా పేరు బూరి లక్ష్మణరావు. నాకు ఒక 5 నుండి 6 ఎకరాల పొలం లోపు ఉంటుంది సార్. మా గ్రామంలో 900 ఎకరాల ల్యాండ్ ఉంది సార్. ఈ 900 ఎకరాల ల్యాండ్ కూడా 850 ఎకరాల పొలం కోత అయిపోయి ధాన్యం బస్తాకి ఎత్తడం జరిగింది సార్. ఇప్పటి వరకు ఏ అధికారి కూడా వచ్చి ధాన్యం చూడడం కానీ ధాన్యం కొనడం కానీ కొనుగోలు కేంద్రం అప్పచెప్పడం కానీ ఏది చేయట్లేదు సార్. అయినప్పటికీ ఏఓ గారికి, ఏడీ గారికి, జేడీ గారికి చెప్పడం జరిగింది. ఇంతవరకు వాళ్ళు పట్టించుకుని నాదురే లేడు. ఇప్పుడు చూస్తే వాతావరణం మారి రైతులు అష్ట కష్టాలు అనుభవిస్తున్నారు సార్. కనీసం ఆ అష్ట కష్టాలు అనుభవించినప్పటికి కూడా ఇప్పుడు కూడా ఏ అధికారి అంటే గ్రామ స్థాయిలో ఉన్న అధికారి కానీ, మండల స్థాయి అధికారి కానీ, డివిజన్ స్థాయి అధికారి కానీ, జిల్లా స్థాయి అధికారి కానీ ఎవరు ఇంతవరకు రాలేదు సార్. ఇంచుమించు సుమారుగా ఒక 10,000 బస్తా రోడ్డు పక్కనే, సర్వీస్ రోడ్డు పక్కనే, హైవే కానించి సర్వీస్ రోడ్డు పక్కనే ఉన్నాయి సార్. ఇప్పుడు ప్రజలు చూస్తే ఎటు దిక్కుతోతున్న స్థితిలో ఉన్నాం సార్. ఏ గవర్నమెంట్ ఆదుకుంటుందా, ఏ అధికారి ఆదుకుంటుందా అనేసి అష్ట కష్టాలు పడుతున్నాం సార్. మీకు ఇదే ఉదాహరణ. మధ్యలోపేట నుంచి తామరపల్లి సర్వీస్ లాస్ట్ వరకు ధాన్యాలు అయితే మీరే ప్రత్యక్షం చూడండి సార్. ఏ అధికారి అంటే రోడ్డు మీద వెళ్ళే ప్రతి అధికారికి కూడా కనిపిస్తాయి, కానీ ఏ అధికారి కూడా కన్ను చూడట్లేదు.